హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్, రైటర్ని, డైరెక్టర్ని, సోషాలజిస్ట్ని. మనం ఎప్పుడులాగే బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అగ్ని పరీక్ష, ఇది విజ్ఞాన పరీక్ష. ఎందుకు ఇలా అన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీముఖి ఎంటర్ అయిన వెంటనే ఆమె ఒకటే అన్నారండి. శ్రీముఖి అందరినీ ఉద్దేశిస్తూ, హే అంత చాలా రెడీగా ఉన్నారా, మనీష్ ఏంటి అదే మర్యాద మనీష్, ఇంత ఉత్సాహంగా ఉన్నావు అని మనీష్ని అడిగితే ఒకటే అన్నాడు మనీష్, నిన్నటి వరకు స్ట్రాటజికల్గా ఆలోచించాను కానీ వర్కౌట్ అవ్వలేదు, స్ట్రాటజికల్గా ఆలోచిస్తే ఫెయిల్ అవుతూ వచ్చాను, మీ చేత నేను బ్యాడ్ అనిపించుకున్నాను, కాబట్టి నేను ఏ స్ట్రాటజీ లేకుండా ప్లెయిన్గా ఉన్నాను, గాలి ఇటెల్ తటే అన్నట్టు మాట్లాడాడు. ఓ ఇప్పుడు తెలుసుకున్నారా మీరు అంటే, ఎస్ తెలుసుకున్నాను అన్నారు. కరెక్ట్. ఒక్కోసారి ఏమవుతుందంటే, మనం స్ట్రాటజికల్గా ఆలోచిస్తాము, లాజికల్గా ఆలోచిస్తాము, అదేవిధంగా ఏదేదో ఆలోచిస్తాం, కానీ అక్కడ అనుకుని ఏవి జరగాలంటే మనం మన ప్రయత్నం ఒకటి ఉండాలి. ఇన్ ద సేమ్ టైం గుమ్మిడికాయ అంత ప్రయత్నం ఉన్నా సరే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని అంటారు. అదే ఇక్కడ జరిగింది. ఈ ఎపిసోడ్లో మీకు చెప్పబోతున్న నీతి ఏమిటంటే, ఒకసారి చూడండి. ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు, చూడకపోతే మళ్ళీ చూడండి. చూసిన తర్వాత నేను చెప్పేవి క్లియర్గా గేమ్ అర్థం అవుతుంటుంది. ఎందుకు ఏంటంటే, ఈ ఎపిసోడ్ మొత్తం లక్ మీద ఉంటుందని చెప్పారు. అదే మన జడ్జ్ నవదీప్. ఎందుకు లక్ మీద ఉంటుంది? ఎస్, ఇది లక్తో ముడిపడిన గేమ్. ఈ గేమ్లో ఏంటంటే, మొట్టమొదటిసారిగా వీళ్ళందరికీ ఒక చిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే, టాస్క్ ఇచ్చే ముందు ఒక ట్విస్ట్ కూడా చెప్పారు. తన బ్యాక్ పాకెట్ నుండి ఒక కార్డు తీశారు నవదీప్. అది ఎల్లో కార్డు. ఈ ఎల్లో కార్డు ఏంటంటే చాలా డేంజర్ కార్డు. అంటే ఫస్ట్ ఎల్లో కార్డు వచ్చింది అనుకోండి, వరస్ట్ ప్లేయర్ అని, అది ముందు మన రెడ్ బల్బ్ అన్నట్లు లెక్క ఇండికేషన్ చేస్తుంది. రెండోసారి కూడా వచ్చింది అనుకోండి, అంటే రెండుసార్లు వాళ్ళ వరస్ట్ ప్లేయర్ అనుకోండి, రెండుసార్లు ఇస్తారు అంతే. ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు, బిగ్ బాస్ ఇంటికి కాదు, వాళ్ళ ఇంటికి. సో అందుకని చెప్పేసి 2 ఎల్లో కార్డులు రాకుండా చూసుకోండి, ఆట ఆడండి. మొదటి ఎల్లో కార్డు వచ్చిందంటే, రెండో ఎల్లో కార్డు వచ్చింది అనుకోండి, ఇంకా అంతే. సో అందుకని ఎవరికి కూడా 2 ఎల్లో కార్డులు రాకూడదు. ఆల్రెడీ సగం ఆట అయిపోయింది. ఇంకా ఈరోజు ఆడవలసిన ఆట లక్తో ముడిపడి ఉంటుంది అని చక్కగా చెప్పారు. అయితే అందరినీ వచ్చేసి ఏం చేశారంటే, ఒక బాక్స్ లాంటిది పెట్టి, ఆ బాక్స్లో వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అనేవి ఉన్నాయని చెప్పారు. ఆ ఫ్రూట్స్ ఏంటంటే లోపల చేయి పెట్టి తీసుకోవాలి. వరుసగా ఈ 15 మంది వెళ్ళి తీసుకోవాలి. ఈ 15 మంది వెళ్ళి ఫ్రూట్స్ తీసుకోవాలి. మొట్టమొదట శ్రీజ దమ్ముతో స్టార్ట్ అయింది. శ్రీజ వచ్చి యాపిల్ పండు తీసుకుంది. అంటే యాపిల్ పండు తీసుకోవాలి. శ్రీజ ఒకటి చేయి పెట్టి బయటికి తీసేటప్పుడు యాపిల్ వచ్చింది, వెరీ గుడ్. తర్వాత ప్రియ వచ్చింది, కివి వచ్చింది. తర్వాత పడాల కళ్యాణ్కి బనానా వచ్చింది, కలికి డ్రాగన్ వచ్చింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రూట్ వచ్చింది అన్నమాట. ఇలా 15 మంది 15 ఫ్రూట్స్ తీసుకున్నారు. 15 ఫ్రూట్స్ కాదు, 15 మందిలో వచ్చేసి రిపీటెడ్లీ కొంతమంది కొన్ని ఫ్రూట్స్ వచ్చాయి. బనానా 2 సార్లు రిపీట్ వచ్చింది. అదేవిధంగా గ్రీన్ యాపిల్ 3 వచ్చాయి. సో ఇలాగా రిపీట్ ఫ్రూట్స్ వచ్చాయి. అయితే చివరికి ఇక్కడ ఏంటంటే, అందరూ ఒక్కొక్కరు తీసుకోగా శ్రేయ మనీష్ ఇద్దరే మిగిలారు. శ్రేయ మనీష్ మీరిద్దరు వచ్చి ఇద్దరు ఒకేసారి చేతులు పెట్టి ఎవరికి ఏ ఫ్రూట్ వస్తుందో తీసుకోండి అన్నారు. అప్పుడు మనీష్ వచ్చేసి తీసే ఫ్రూట్ వచ్చేసి గ్రీన్ యాపిల్, శ్రేయ తీసుకునేది బత్తాయి. సో ఇప్పుడు ఏంటంటే, మీరు ఎవరెవరు రిపీటెడ్ ఫ్రూట్ వస్తే ఒక పక్కకి రండి అన్నారు. రిపీటెడ్ ఫ్రూట్ వస్తే 3 ఫ్రూట్స్ రిపీటెడ్గా వచ్చింది. 3 ఫ్రూట్స్ వచ్చింది గ్రీన్ యాపిల్, మిగతా 2 వచ్చాయి. గ్రీన్ యాపిల్ వచ్చిన వాళ్ళు ఎవరంటే నాగి, షాకబ్, మనీష్. ఈ నాగా, షాకబ్, మనీష్ ముగ్గురికి గ్రీన్ యాపిల్ వచ్చింది అంతే. గ్రీన్ యాపిల్ వచ్చిన కారణంగా, ముగ్గురికి వచ్చిన కారణంగా ముగ్గురు లీడర్స్ అయిపోయారు. ఇది లక్. ఏమ రైట్? లక్ అనేది అంటే వీళ్ళు ఎంత స్ట్రాటజికల్గా ఆలోచించాడు మనీష్, బ్యాడ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. ఈరోజు స్ట్రాటజీ లేదు, లక్ వరించింది, లీడర్ అయ్యాడు. అదేవిధంగా షాకబ్ ఒక్క ఛాన్స్ తాపత్రయపడ్డాడు, లేదు నిన్నటికి అతను బయటికి వెళ్ళి కూర్చోగలిగాడు. అదేవిధంగా మన మనీష్ లాస్ట్ ప్లేయర్ అయ్యాడు. షాకబ్ ఫస్ట్ ప్లేయర్ అయ్యాడు నిన్న. ఇది 1 to 13 మెంబర్స్లో. అలాంటి లాస్ట్ ఫస్ట్ అయిన వాళ్ళు ఈరోజు లక్ వరించింది, ఇద్దరిని లీడర్స్ చేసింది. అదేవిధంగా నాగా వచ్చేసి తను ప్రయత్నం మానలేదు. ఈరోజు ప్రయత్నానికి లక్ కూడా కలిసి వచ్చింది. అంటే ఇక్కడ ప్రయత్నం ఒక్క ఛాన్స్ అనుకునే వ్యక్తి అంటే అధికంగా ఒక్క ఛాన్స్ అనడం అనేది కూడా మైనస్ అయింది. మరి ఇతను అన్ని స్ట్రాటజికల్గా ఆలోచించడం అతనికి మైనస్ అయింది. బట్ ఈరోజు ఇద్దరికి లక్ వరించింది. ఇద్దరితో పాటు ప్రయత్నం ఆలోచిస్తున్న నాగా కూడా వరించింది. ఇప్పుడు ఈ 3తో అత్యద్భుతమైన మెసేజ్ మీకు వస్తుంది, చూడండి. ఇక్కడ ఏంటంటే, ఈ ముగ్గురిని లెక్క వరించిన తర్వాత ఏం చేశారంటే,
నవదీప్ దగ్గర ఒక కార్డు, ఒక జడ్జి దగ్గర. అదేవిధంగా అభి దగ్గర ఒక కార్డు, అభిజిత్ దగ్గర, బిందు దగ్గర ఒక కార్డు. ముగ్గురు దగ్గర 3 కార్డులు, 3 కవర్స్ ఉన్నాయి. 3 కవర్స్లో కార్డ్స్ ఉంటాయి. 3 కవర్స్లోని మీరు ఇప్పుడు ఒక్కొక్కరిని ఎంచుకోవాలి జడ్జెస్ని. ఆ జడ్జెస్ని ఎంచుకున్నాక ఆ జడ్జెస్ ఇచ్చే కార్డులోని కవర్లోని ఉండే కార్డు కూడా మీకు లక్ని సూచిస్తుంది అన్నారు. ఎస్, నాకు లక్కు అంటే నాకి ఏం చెప్పారంటే మన ఎవరు షాకప్ నాకు ఓటేసి గెలిపించారు, ఎవరు కాదన్న నవదీప్ గారు. కాబట్టి నవదీప్ గారు నా లక్క, కాబట్టి నవదీప్ గారు నాకు ఆయన దగ్గర నుండి కార్డు తీసుకుంటున్నాను షాకిబ్ అన్నాడు. అదేవిధంగా నాగా కూడాను అభిజిత్ గారి దగ్గర నుండి కార్డు తీసుకుంటున్నారు. అభిజిత్ కూడా హే నాగా, మళ్ళీ నీకు మార్కులు వేస్తున్నాను అనుకోకు, ఆలోచించి తీసుకుని నా దగ్గర ఉండదు, నువ్వు గెలవచ్చు గెలవకపోవచ్చు, అయినా సరే మీ దగ్గర నుండి కార్డే నేను తీసుకుంటున్నాను. అప్పుడు మరి మన మనీష్ ర్యాండమ్గా ఓకే వాళ్ళిద్దరూ ఆ 2 సార్లు ఎంచుకున్నారు కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను బిందు గారి దగ్గర నుండి కార్డు తీసుకుంటున్నాను. ఎక్కడ కూడా అదృష్టం ఎలా వెంటాడిందంటే నవదీప్ దగ్గర నుండి కార్డు తీసుకున్న షాకిబ్కి 2 అనే నెంబర్ చూపించింది. అభిజిత్ దగ్గర కార్డు తీసుకున్న నాగాకి 4 అని చూపించింది. బిందు దగ్గర కార్డు తీసుకున్న మనిషికి 6 అని సూచించింది. అంటే మనీష్కి 6. అంటే ఇక్కడ దీని ట్విస్ట్ ఏంటి తెలుసా, టీమ్స్ 3 టీముల్ని టీమ్ మెంబర్స్ని ఎంచుకోవాలి. అందులోని ఒక వ్యక్తి 2 అని వచ్చిన వ్యక్తి 2 ఎంచుకోవాలి, 4 అని వచ్చిన వ్యక్తి 4 ఎంచుకోవాలి, 6 అని వచ్చిన మనీష్ 6 ఎంచుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి టీమ్ మెంబర్స్ 6 + 1 7 ఇక్కడ, 4 + 1 5 అక్కడ, 2 + 1 3 ఇక్కడ. అంటే చూడండి ఇక్కడ కూడా లక్ ఎలా వరించిందంటే మన మనీష్కి 6 సభ్యులు వచ్చారు. అంటే అదృష్టం అనేది తలుపు తెరితే ఎలా ఉంటుంది తెలుసా, గ్రీన్ యాపిల్ పండులా వస్తుంది. గ్రీన్ యాపిల్ పండులా వచ్చింది, మంది మార్బలంతో వస్తుంది. చూసారా, మంది మార్బలం 6 కాదు 7 సభ్యులతో ఇక్కడ గెలిచాడు అతను. అంటే స్ట్రాటజికల్గా వెళ్లకుండా అదృష్టం అనేది వరిస్తే ఎలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆట ఆడాలి. ఇక్కడ అసలు టెస్ట్ మొదలైంది. ఇక్కడ మనుషుల్ని ఎంచుకోమన్నారు. షాకబ్ ఫస్ట్ నువ్వు ఎంచుకో. ఆయన పడాల కళ్యాణ్ని దివ్యాన్ని ఎంచుకున్నారు. ఎందుకు? పడాల కళ్యాణ్ ఒక ఆర్మీ, ఫిజికల్ స్ట్రెంత్, దివ్య డాక్టర్, మెంటల్ స్ట్రెంత్, 2 ఎంచుకున్నాడు. సూపర్. అదేవిధంగా నాగాని ఎంచుకున్నారు. లాయర్ కమ్ ఇంజనీర్ నాగా కదా, ఇతను ఆలోచించాడు, బాగా ఎక్కువగా ఆలోచించాడు. ఉన్నంతలో ఆలోచించుకొని అతను ఏం చేస్తాడంటే తీసుకుంటాడు. అతను ఫస్ట్ హరీష్ని తీసుకున్నారు. వెరీ గుడ్, అందరికీ బాగుంది అనిపించింది. తర్వాత ప్రియాని తీసుకున్నాడు, టీమ్ లీడర్ నేను కదా, వెరీ గుడ్. ఆ తర్వాత వచ్చేసి అనుషాని తీసుకున్నాడు. ఓకే, అమ్మాయి కూడాను మంచి గట్స్ ఉన్న వ్యక్తి. తర్వాత శ్రీజ దమ్ము ఉన్న వ్యక్తిని తీసుకున్నాడు. శ్రీజ దమ్మున్న వ్యక్తి. అంటే దమ్మున్న వ్యక్తులు అంటే ఇక్కడే ఉన్నారు 4. ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది? 6 అబ్సల్యూట్లీ మనీష్కి అవుతారు. అప్పుడు మనీష్ చాలా చక్కగా అన్నాడు, అందరి తర్వాత ఆఖరిలో వెళ్ళి మిగిలిన ఫ్రూట్ని తీసుకున్నాను. అందరూ సెలెక్ట్ చేసుకున్నాక మిగిలిన ఆఖరిలో ఉన్న మేడం బిందు మేడం గారి దగ్గర కార్డుని తీసుకున్నాను. సో మిగిలిన తీసుకున్న వల్ల నాకు లక్కే ఏర్పడింది. ఇప్పుడు కూడా మిగిలిన సభ్యులే నా సభ్యులు, వాళ్ళతోనే నా లక్ ఉంది. చాలా బాగా జిమ్మిక్గా మాట్లాడాడు. ఆ లక్ కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే ఇక్కడ ఆట మొదలైంది. అప్పుడే ఆ ఆటలో వచ్చినప్పటికీ ఏంటంటే క్విజ్ చెప్తున్నాను కదా, అగ్ని పరీక్ష, ఇది విజ్ఞాన పరీక్ష. ఇక్కడ ఒక పోడియంలా ఉంటుంది, మీద ఒక గంట ఉంటుంది, 3 వచ్చి రావాలి. టీము రెడ్ టీం ఉండే ఒకరు, ఎల్లో టీం ఉండే ఒకరు, బ్లూ టీం ఉండే ఒకరు. వచ్చిన తర్వాత ఆ ఒక్కొక్కరిని లీడర్ పంపించాలి. అయితే ఆ ఒక్కొక్కరిని పంపించనే కాదు, ఆ లీడర్ కూడా రావచ్చు అన్నమాట ఒక్కసారి. కాబట్టి నువ్వు మ్యాన్ పవర్తో నీకుంటే టీం మెంబర్స్తో ఆడతావా, లేకపోతే నువ్వే వచ్చి ఆడతావా, నువ్వే నిర్ణయించుకో. ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే టీము వాళ్ళ సభ్యులు పంపించారు, కానీ ఇక్కడ మనీష్ తనే వచ్చాడు. వెరీ గుడ్, ఓకే. తన మీద తనకుండా నమ్మకం, కాన్ఫిడెన్స్. వచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగిన ఫస్ట్ మనీష్ చెప్పగలిగాడు. ఫస్ట్ పాయింట్ మనీష్కి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని పజిల్స్ ఇస్తారన్నమాట. ఆ పజిల్స్ని చూసుకొని ఆన్సర్ చెప్పాలి. ఆ పజిల్స్ని చూసుకొని క్వశ్చన్స్ వేస్తారు, ఆన్సర్ చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాంటి విషయాలు దిట్ట కదా మన మనీష్. ఇలాంటిది నేను చెప్పగలను ఒక ఉత్సాహం ఉంటుంది కదా, ఆ ఉత్సాహం అత్యుత్సాహంతో తనే రావడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు పదే అతనే క్వశ్చన్స్ అన్నిటికీ వస్తున్నాడు. మిగతా వాళ్ళు ఏంటంటే టీం మెంబర్స్ని పంపిస్తున్నారు అనమాట, జంబ్లింగ్, వీళ్ళ తర్వాత వాళ్ళ తర్వాత వీళ్ళు. మనీష్ ఏం చేశారంటే తనే వస్తున్నాడు. గడిగడికి నువ్వే వస్తున్నావు అంటే, లేదు నేను ఇందాక వచ్చాను కదా, తర్వాత ఒకరు పంపించాను అంటే, ఒకసారి నేను వస్తాను, నెక్స్ట్ వేరే పంపిస్తాను, ఇంకోసారి నేను వస్తాను అంటే, అలాగా నేను ఆల్టర్నేట్గా నేను వస్తుంటాను అన్నారు. కాదు మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటే, లేదు నాపై నాకు నమ్మకం ఉంది, నేను టీంని గెలిపించుకుంటాను. గుడ్, టీంని గెలిపించుకుంటాం. 6 ఉన్నారు. 6 ఉన్నా సరే తను ఉపయోగించుకోవడంలో తగ్గించాడు. తనే మొత్తాన్ని భారాన్ని మోసి నడిపిద్దాం, గెలిపిద్దాం అనుకున్నాడు. వచ్చాడు. చివరాఖరికి వచ్చిన క్వశ్చన్స్లో వచ్చినప్పటికి ఏంటంటే ఒకసారి పరిగెట్టి వెళ్ళి గంటను పట్టుకోవడంలో మిస్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినప్పటికీ
వాళ్ళు పోటీ పడుతున్నప్పుడు గంటను పట్టుకున్నా సరే ఆన్సర్ చెప్పడంలో మిస్ అయ్యాడు. ఇంకోసారి గంట వేరే వాళ్ళు అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఏదైనప్పుడు కూడాను ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగాడు కానీ 4 సార్లు కూడాను అతను మిస్యూజ్ చేసుకోగలిగాడు. ఆ తర్వాత మిగతా దివ్య అంటే మన షాకిబ్ టీంలో ఉన్న వాళ్ళు మాత్రం 2 మార్క్స్ పొందగలిగారు. అయితే చిట్ట చివరికి నాగా టీంకి 4 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా షాకిబ్ టీంకి 2 మార్క్స్ వచ్చాయి. మరి మనీష్ టీంకి 1 మార్క్ వచ్చింది. అంటే 3 వ్యక్తులు కలిగిన షాకిబ్ టీంకి 2 మార్కులు, 4 వ్యక్తులు అంటే మొత్తం 5 వ్యక్తులు కలిగిన నాగాకి 4 మార్కులు, 7 వ్యక్తులు కలిగిన మనీష్కి 1 మార్కు. తప్పిదం ఎవరిది? జడ్జెస్ అన్నారు నేనే తెలివైన వాడిని, స్ట్రాటజీ కలిగిన వాడిని, నేనే చెప్పగలను, మిగతా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు అనే విధంగా ఆయన అనక్కర్లేదు. నేను వెళ్తానాగండి. ఇది మనం ప్రతి చోట చూస్తాం. మనం నేను వెళ్తా ఎట్లాంటి చేష్టలు చాలామందికి ఉంటాయంటే చూస్తాం. ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ టీంలో కూడా ఉంటాయి. ఇది నేనే చేయగలను సాఫ్ట్వేర్ టీంలో చాలామంది టీం లీడర్స్కి ఉంటాయి. అదేవిధంగా టీవీ ఛానల్లో కూడా ఈ ప్రోగ్రామ్ నేనే చేయగలను, ఇది నీకు పంపిస్తే సరిపోదు, నేనే చేయగలను అంటూ ప్రోగ్రామ్ హెడ్స్ కూడా అదేవిధంగా ప్రతి ప్రోగ్రామ్ డైరెక్టర్స్కి ఉన్న ఆ హెడ్స్ ఉంటారు, వాళ్ళే వెళ్తారు ఇది నేనే చేయగలనని. సో వెళ్ళిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ అట్టర్ ఫ్లాప్ అయిపోతే ఛానల్ కూడా ఎత్తేస్తుంటారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా బోర్డులు మార్చేస్తుంటారు. కారణం ఎవరు అంటే నా టీం సరిగా చేయలేదు, నా టీం నాకు సపోర్ట్ చేయలేదు, ఎవరు నాకు చేయలేదు. ఫ్యామిలీస్లో కూడా చాలామంది అంటారు నేను ఒక్కడిని అయిపోయానండి. అయ్యో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు కదండి, ఎందుకండి ఎవరికి అంత నాలెడ్జ్ లేదండి. మా ఇంట్లో ఉంటున్నారు కానీ వాళ్ళకంత బలం లేదండి, వాళ్ళు చేయలేరండి. ముందు వీళ్ళే ఫిక్స్ అయిపోతారు నాకెవరూ చేయలేరు, నేను ఒక్కడిని అయిపోయాను, నేను చాలా బాధలు పడుతున్నాను, ఇంటి భారం మొత్తం నా భుజాలపై నేనే మోస్తున్నాను, ఆఫీస్ భారం మొత్తం నేనే నా భుజాలపై మోస్తున్నాను, ఆట భారం మొత్తం నా భుజాలపై నేనే మోస్తున్నాను అనుకొని నేనే తెలివైనోడిని, నేనే చేయగలను ఒక్క విషయం ఎంతవరకు తీసుకొస్తుందంటే 1 పాయింట్ రావడం వరకే తీసుకొచ్చింది. అంటే అదృష్టం కలిసి వచ్చి యాపిల్ పండు ఇచ్చినా, అది కూడా గ్రీన్ యాపిల్ పండు ఇచ్చినా, అదృష్టం కలిసి వచ్చి మంది మార్పులు ఇచ్చినా సరే తన గెలవలేకపోయిన కారణం ఏంటంటే నేనే అనే ఆ అహంకారం ఏమవుతుందండి మనుషుల్ని తొక్కేస్తుందని చెప్పడానికి ఇది ఎంత తెలివైన వాడమని అవతల వ్యక్తి మనీష్కి మించిన స్ట్రాటజికల్ పర్సన్స్ ఆ 15 మిగతా 14 మందిలో లేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఫోర్బ్స్ 30లో ఉన్నాడు అంటే అతను ఎంత తెలివైనవాడు కాకపోతే ఫోర్బ్స్ 30లో ఉంటాడు. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఆ 30లోకి వెళ్ళలేరు. కానీ ఒక్క ఆటకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఇంకో ఆటకి ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. ఒకే ఆటలో కూడా మళ్ళీ అదే ఆట ఆడిన స్ట్రాటజీ మారిపోతుంది. మనిషికి స్ట్రాటజీ మారుతుంది, ఆటకి స్ట్రాటజీ మారుతుంది. మనిషి అదే ఆటకి ఇంకో ఆట ఆడినా సరే స్ట్రాటజీ మారుతుంది. ఎల్లప్పుడూ ఒకే స్ట్రాటజీ ఉండదు. మన గెలుపు మనది, ఎవడ ఆట ఆడిది, ఎవడ తాలూకు సత్తా వాడిది. ఎవరెస్ట్ శిఖరం ఒకలా ఎక్కగలడు, అదేలాగా ఫాలో అవుతూ ఇంకోటి కింద పడవగలడు. అంటే ఒక్కొక్క స్ట్రాటజీ ఉండదు. ఇక్కడ ప్లాన్ పనికిరాదండి. అర్థమైందండి? అంటే లక్ కలిసి రావాలి అనేది ఒకటైతే ఆ లక్ కూడా అర్హత కలిగిన వాడికి కలిసి వస్తుంది అనడానికే ఇక్కడ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి తెలుసా, నాగా అంటే మన మనీష్ అంటే సారీ అదెవరు మన షాకబ్ ప్రయత్నం చేస్తున్నాడు, లక్ కలిసి వచ్చింది. కానీ ప్రయత్నంలో కూడా ఎలాగుంటుందంటే అతి కష్టం పడుతుంటాడు. తను చాలా కష్టపడే వ్యక్తి. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా, అతి కష్టం అవుతుంది. ఇక్కడ ఇతనేమవుతుంది, ప్రయత్నం చేయడం కానీ అదృష్టం కలిసి వచ్చింది. ప్రయత్నం లోపడుతుంది, అదృష్టం కలిసి వచ్చింది. అతనికి ప్రయత్నాలు చేస్తాడు కానీ ఆ ప్రయత్నం ఎలాగుంటుందంటే నాగాకి షాకబ్కి ఉన్న తేడా ఏంటంటే నాగా ప్రయత్నం ఎలాగుంటుందంటే థింక్ బిగ్ డూ స్మార్ట్. అంటే ఎక్కువగా థింక్ బిగ్ పెద్దది, ఎక్కువగా ఆలోచించడం కాదు పెద్దగా ఆలోచిస్తాడు. అదేవిధంగా డూ స్మార్ట్గా చేస్తాడు. ఒళ్ళు హోనం అయిపోయినట్టు చేసే విధానం అక్కడ లేదు. నవ్వుతూనే ఉంటాడు, అగ్రెసివ్గా ఎక్కువగా అవ్వడు. అది ఇక్కడ ఏం కలిసి వచ్చింది తెలుసా, లక్ కూడా అదృష్టం కూడా అర్హత గలవాడికి కలిసి వస్తుంది అనేది. ఇక్కడ అర్హత అదృష్టమా, మొట్టమొదటి నేను చెప్పిన విధానం మీరేమనుకుంటున్నారో అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం కలిసి వస్తేనే మనం ఎదుగుతాం అనుకుంటాం. అదృష్టం కలిసి వస్తేనే మనం ఎదుగుతాం
కానీ ఆ అదృష్టం కూడా అర్హత కలిగిన వాడికి కలిసి వస్తుందని చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఒక నిదర్శనం. అయితే ఈ ఎపిసోడ్తోనే అయిపోలేదండి, ఇక్కడతోనే అయిపోలేదు. ఇందులో ఏమైందంటే నాగాకు వచ్చినప్పటికి ఏమన్నారంటే, ఇందులో నీ టీంలో ఎవరికి నువ్వు ఓటు వేసుకుని ఛాన్స్ ఇస్తావు బెస్ట్ ప్లేయర్గా, లేకపోతే నీకు నువ్వే చెప్పుకుంటావా అని అడిగారు యాజ్ అ టీమ్ లీడర్గా. సరే నా టీంలో ఏంటంటే నిన్న ఆల్రెడీ ఒక స్టార్ వచ్చింది కాబట్టి శ్రీజాకి ఇంకొకరికి రావాలని కోరుకుంటున్నాను, అది హరీష్ అయితే బాగుంటుంది అని అన్నా. హరీష్ ఏమన్నాడంటే లేదు నువ్వు టీం లీడర్గా నీకే కావాలి నువ్వే తీసుకోని హరీష్ యొక్క గొప్పతనాన్ని కూడా చాటి చెప్పుకున్నాడు. అది పెద్దగా ఐడెంటిఫై అవ్వకపోవచ్చు, కానీ వినేవాడికి అదొకటి ఉంది. ఇన్ ద సేమ్ టైం ప్రియ వచ్చినప్పటికి నాకు ఆ ఛాన్స్ వస్తే నేను వదులుకున్నా, నాకు ఆ స్టార్ కావాలి అని అన్నారు. పక్క అమ్మాయి కూడాను మరి ఇంకో వేరే అమ్మాయి కూడా అమ్మాయికి అనుష కూడా ఏంటంటే ప్రియకి ఇవ్వాలి అన్నట్టు సైన్ చేశారు. దాంతో ఏంటంటే ఏకగ్రీయంగా మొత్తం అందరు కలిపి ప్రియకి స్టార్ని ఇవ్వడం జరిగింది బెస్ట్ ప్లేయర్గా. సో తర్వాత ద వరస్ట్ అంటే మోస్ట్ వరస్ట్ ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని రెండు ఉన్నాయి. మోస్ట్ వరస్ట్ ప్లేయర్ ఎవరు జడ్జెస్ నిర్ణయించాలి. ఇప్పుడు 6 సభ్యుల్ని నీకు ఇచ్చిన అదృష్టం కలిసి వచ్చిన, నీకు 2 సార్లు లక్ ఇక్కడ కలిసి వచ్చి అదృష్టం కలిసి వచ్చిన, స్ట్రాటజికల్గా వెళ్తూ నువ్వు ఒక్కడే వెళ్ళావు కానీ టీమును ఉపయోగించలేకపోయావు. అంటే ఇక్కడ ఆన్సర్ చెప్పలేకపోవడం తర్వాత విషయం అండి. ఆయన అటెంప్ట్ చేసి ఒక్కొక్కరికి పంపించి అక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, ఏమంటారు సార్, ఫ్యామిలీలో కూడాను కుటుంబం మొత్తానికి పని అప్పచెప్తుండాలి, అందరిని ఉపయోగించుకోవాలి. ఆఫీసులో కూడాను ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్ని పని అప్పచెప్తారు, వాళ్ళతో పని చేయించగలగాలి. పని చేసినోడు గొప్ప కాదు, పని చేయించగలిగినోడు గొప్ప. ఇది ఎంబీఏలో చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎంతమంది బీటెక్లు వచ్చినా సరే ఒక ఎంబీఏ ఒక హెచ్ఆర్ కింద ఉంటారు, ఎంత పక్క ఎంబీబీఎస్లు వచ్చినా సరే ఒక హెచ్ఆర్ మేనేజర్ కింద. అంటే మేనేజర్ శాలరీస్ పెరగచ్చు, మనకి శాలరీస్ ఎక్కువ ఉండొచ్చు, బట్ అందరూ ఒక మేనేజర్ కంట్రోల్ ఉంటారు, మేనేజర్ ఆర్ డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళు కోఆర్డినేట్ చేయగలిగిన వ్యక్తి. అంటే పని చేసినోడు గొప్పే, కానీ పని చేసిన వాళ్ళతో పని చేయించగలిగినోడు మహా గొప్ప. కాబట్టి ఏంటంటే టీం లీడర్ ఎప్పుడు కూడా డైరెక్టర్ ఒక మేనేజర్ అయి ఉండాలన్నమాట, డ్యామేజర్ అయి ఉండకూడదు. ఇప్పుడు ఏమైపోయింది, అతను నేనే మేనేజ్ చేయగలను అనుకోవడం డ్యామేజ్కి కారణం అవుతుంది. అందరినీ మేనేజ్ చేయగలిగితే అప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అవుతుంది, షిప్ ఒడ్డుకి చేరుకుంటుంది. అలా ఒడ్డుకి చేర్చడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ద మోస్ట్ వరస్ట్ ప్లేయర్గా తనకి ఇంత తెలివైన వాడు అయ్యిండు కూడా ఈ గేమ్లో సంపాదించుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఎల్లో కార్డు వచ్చింది. నెంబర్ 1 ఎల్లో కార్డు, నెంబర్ 2 వస్తే ఆయన ఇంటికి, అలా కాకపోతే బిగ్ బాస్ ఇంటికి. సో ఇది నెక్స్ట్ అతని స్ట్రాటజీయా, లక్క, లేకపోతే కష్టంతో కూడుకున్న అదృష్టమా? నెక్స్ట్ ఇక ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే ఇంకెవరండి, అదృష్టం అర్హత కలిగిన వ్యక్తే నాగా. ఆ నాగాకే స్టార్ ఇచ్చి స్టార్ లీడర్ అయ్యాడు. సో ఈ ఎపిసోడ్లో నాగా అంతే, కష్టే ఫలి, అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ రెండూ ఉండాలి. అదృష్టం కూడా అర్హత కలిగిన వాడికి కలిసి వస్తుంది, అర్హత కూడా కష్టం మీద ఉండాలి. మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ అన్నిటితో ఉండాలి. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు బాగుపడినట్లు చరిత్రనం లేదు అని నరసింహ చెప్పారు కదా, అది ఇదే. నమస్తే, మీ ఎస్ఎస్ పట్నాయక్.